కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోకూడదంటూ ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపును ఆదర్శంగా తీసుకున్నారు సినీ నటుడు మురళీమోహన్. ఎంత సంపాదించామన్నది కాదు, ఏ స్థాయికి ఎదిగినా పుట్టిన ఊరును గుర్తు చేసుకుంటూ మన ఊరు మన ఇల్లు అనే ఆలోచనతో భావితరాలకు దిక్సూచిలా మారారు మురళీమోహన్. తాను పుట్టిన ఊరిలోని 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తన ఇంటిని, ఆ ఇంటితో ముడిపడి ఉన్న బంధాలను గుర్తు చేసుకుంటూ భారీగా ఖర్చు చేసి రీమోడలింగ్ చేయించారు. శిథిలావస్థకు చేరిన భవంతికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు మురళీమోహన్. ఇంతకీ సినీ నటుడు వ్యాపారవేత్త మురళీమోహన్ సొంత ఊరు ఎక్కడ ఉంది? 100 సంవత్సరాలు కలిగిన ఆ భవంతి ప్రస్తుతం ఎలా ఉందో టీవీ5 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది చాటపర్రు గ్రామం. సినీ నటుడు వ్యాపారవేత్త మాజీ ఎంపీ మురళీమోహన్ పుట్టిన ఊరిది. మురళీమోహన్ తాతల నాటి నుంచి చాటపర్రు గ్రామంలోనే నివాసముంటూ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తూ గ్రామంలోని పెద్ద కుటుంబంలా అక్కడి ఉన్న ప్రజలకు అండగా ఉండేవారు. ఈ గ్రామం నుంచే మురళీమోహన్ తాత, బంధువులు, తండ్రి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ ఊర్లో చాలామంది స్వాతంత్ర సమరయోధులు పుట్టారు. అనేక మందిలో ముఖ్యంగా ఇవాళ రోజున చెప్పుకోవాల్సింది మాగంటి అన్నపూర్ణాదేవి గారని 1900 సంవత్సరంలో ఈ ఊరిలోనే కలగరవారి కుటుంబంలో ఆవిడ పుట్టారు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వరకు ఇక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అలాంటి సౌకర్యాలు లేకపోవటం మూలంగా ఆవిడ కలకత్తా వెళ్ళి కలకత్తాలో అక్కడ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఎడ్యుకేషన్ చేశారు. బెంగాలీ భాష మీద మంచి కమాండ్ సంపాదించుకున్నారు ఆవిడ. బెంగాలీ బుక్స్, బెంగాలీ కవితలు, అనేక కవితల్ని తెలుగులో ఆవిడ అనువదించి తెలుగులో బుక్స్ కూడా ప్రింట్ చేసి చేయటం జరిగింది. ఈ చాటపర్రులోనే పుట్టి పెరిగిన మురళీమోహన్ ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసి కళాశాల విద్యాభ్యాసాన్ని ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. చాటపర్రు నుంచే వ్యాపారాలను ప్రారంభించారు. ఈ గ్రామం నుంచే సినీ పరిశ్రమకు వెళ్లి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, నిర్మించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులతో పాటు అటు తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగాను సేవ చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందారు మురళీమోహన్.